ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు విషయం. చివరికి ఆ ఎవరో ప్రెస్ రిపోర్టరు కానీ దయచేసి నన్ను కలవాలని నేను కోరుకుంటున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్పడం కొరకు. చంద్రబాబు నాయుడు గారు నవ్వులో ఎంత మర్మం ఉందో మీకైతే తెలియదు, కానీ నాకు తెలిసి 25 సంవత్సరాలు అనుభవం ఉంది కనుక ఆయన ఓటమికి గురవుతున్నారని చెప్పలేక, పెద్ద ఫ్యాన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చిన్న ఫ్యాన్ని ఏమన్నారు చూసారా? మీరంతా చూసారా? ఎవరు అడిగారు మీలో ప్రశ్న? నన్ను అడుగుతావు 200 ప్రశ్నలు ఇప్పటికి. ఎవరు అడిగారు ఇందులో? ఎవరైనా ఉన్నారు అడిగిన వాళ్ళు? ఎవరు ఈ ప్రశ్న ఎవరు అడిగారు? నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా వందనాలు, హృదయపూర్వకంగా చెప్తున్నా. అది నిజంగా ఇంకా నేను అధికారంలోకి రాకముందే, ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాకముందే మీ మీడియా మిత్రులు సాహసాన్ని మీరు రుజువు చేసుకున్నారు. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దట్. ఎందుకంటే ఆయన పెదవి ఇప్పించారు. మీరు ఏమన్నారు? ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ ఫ్యానే చాలా స్ట్రాంగ్ ఉంది, ఆ జగన్కి గుండెల్లో ఏదో చెప్పారు. అది ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ కాదు, కానీ చెప్పాలి కదా. కౌంటర్ 2 రోజులు అయిపోయింది, నిన్న కాదు మొన్న. నేను బిజీగా ఉండి నిన్న ప్రెస్ మీట్ పెట్టలా, టూర్లో ఉన్నాను కనుక. తెల్లవారు 3 గంటల వరకును, మళ్ళీ 3 నుంచి 5 గంటల వరకు మీటింగులు. సో మళ్ళీ 6 నుండి 8 బ్రేక్ తీసి 8 నుంచి మీటింగులు. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్ ఊడిపోయింది బాగుంది, మీ సైకిల్ ఇరిగిపోయింది. చూడండి మా కమర్షియల్. తెలుగుదేశం పార్టీకి అన్నాను కదా నేను, ఎలక్షన్స్ ముందు వచ్చాయట. ఎవరు పెట్టారట వాలు? ఎవరు పెట్టారండి వాలు? మిమ్మల్ని ఓడించాలని ఎలక్షన్లు ముందు పెట్టేశారట. ఎవరు వాళ్ళంటే? ప్రజాశాంతి పార్టీయా, జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా? ఎందుకండి అది? పార్టీ మీ వాళ్ళే వెళ్ళి ఎలక్షన్ అవన్నీ ఎందుకు చెప్పడం? మీరే ముందు ఎలక్షన్లు పెట్టుకోవడానికి అందరూ సిద్ధపడ్డారు. నేను అనౌన్స్ చేస్తున్నాను, మార్చి 25 నుంచి ఏప్రిల్ 28 వరకు హెలికాప్టర్లో 175 నియోజకవర్గాలు తిరుగుతానంటే మీకు నిద్ర పట్టలేదా? మీరు ముందు ఎలక్షన్ల కొరకు వద్దు అంటే ఒక సంతకం పెట్టండి. నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మేము సుప్రీంకోర్టులో మండే ఫైల్ చేస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, నేను డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ని కలిశాను, ఇంకెవరు అందరికంటే పెద్ద ఆయన ఒక ఆయన కలిశాను. చెప్పకూడదు, అది అయినంత వరకు చెప్పొద్దు అన్నారు. మేము రేపు మా కోర్ కమిటీలో ఒక మెంబరు, అక్కడ టాప్ సుప్రీంకోర్టు లీడరు ఫైల్ చేస్తున్నాం. ఏమని? కొన్ని పార్టీలు సంతకాలు తీసుకొని ఎన్నికలు 2 విడతలు 3 విడతల్లో చేయండి ఆంధ్ర తెలంగాణ అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాం. ఎందుకు? మేము పూర్తిగా సిద్ధపడలేదు. నేను అనౌన్స్ చేసింది జనవరి 7 ఇక్కడ. మీరేమో 5 సంవత్సరాల నుంచి రాత్రి పగలు రాష్ట్రం అంతా తిరిగి ఇచ్చిన వాగ్దాలు ఒకటి నెరవేరకుండా ధర్మ పోరాటాలు 2 సంవత్సరాలు పెట్టి కోట్లు మంచినీళ్ళుగా ఖర్చు పెట్టి చిత్తుగా తెలంగాణలో మీరు ఓడిపోయారు. 13 సీట్లు నిలబడి 119లో. అది మీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈరోజు. ఆంధ్రాలో మీరు ఎన్ని గిమిక్స్ వేసినా, ఎన్ని స్మైల్ ఇచ్చినా ఫ్యాన్ ఎలాగా పోయింది, కొట్టుకుపోయింది, అది అందరికీ తెలుసు. అది గెలదని వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఫ్యాన్ లాగే హెలికాప్టర్ ఉందని వాళ్ళు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చారు. కమిషన్ కొట్టి పడేసింది. నేను ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన 2-3 గంటల్లో మాకు ఫ్యాన్, మా హెలికాప్టర్ మాకు ఇచ్చేసారు. ఇది ఫ్యాన్ లాగా ఉండదని. అది వదిలేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం మీ అధికార ప్రతినిధి రామ్మోహనే ఉంటాడు కదా ఢిల్లీలో, ఆయన సంతకం పెట్టమనండి. సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం కలిసి. రేపు మేము ప్రిపేర్ చేస్తున్నాం, సాటర్డే సండే మండే ఫైల్ చేస్తున్నాం. నాట్ ఏ జోక్. ఏమని?
కర్ణాటకలో 2 విడతలు ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో 5 విడతలు ఎందుకు? ఎక్కడ ఒకసారి ఎవరు పెట్టించుకున్నారు? ఎవరు సిద్ధపడి ఉన్నారో వాళ్ళే ఆనందంగా పెట్టించుకున్నారని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ నాకు. మేము సిద్ధంగా లేము. నేను జనవరి 7న ఎలక్షన్ ఇచ్చేసాను, అయినా 10లో 5-6 ఓట్లు మాకు ఉన్నాయని మీకు తెలుసు. డిబేట్లకు రమ్మని 3 నెలల నుంచి అడుగుతున్నా. ఒక్క డిబేట్ చేయండి, 3 వద్దు. నేను కుప్పంలో నిలబడతాను, మిమ్మల్ని ఓడించకపోతే మీరు ఏం చెప్తే అది చేస్తా. 1 అవర్ డిబేట్, 3 గంటలు వద్దు. చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులే కదా, ఇంక తత్మాలు వదిలేయండి. ఈ పార్టీలే డిపాజిట్లు కూడా రావు చాలా పార్టీలకి. చిత్తశుద్ధి ఉండాలా? మీరే ఎలక్షన్స్కి రెడీ అయ్యారు, తర్వాత వైసీపీ 8 సంవత్సరాల నుంచి రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. నేను పార్టీ అనౌన్స్ చేసింది డిసెంబర్ 29 వైజాగ్లో. రాహుల్ గాంధీని కపిల్ సిబ్బాలు పిలిస్తే వెళ్ళిపోయాను డిసెంబర్ 30ని. అనవసరంగా 8 రోజులు టైం వేస్ట్ చేశాను అక్కడ. జనవరి 7ని ఇక్కడ అనౌన్స్ చేశాను. దేవుని కృప, ప్రజల స్పందన, మీడియా మిత్రులు సహకారం, హృదయంలో నుంచి మాట్లాడుతున్నా, మీడియా ఓనర్స్ సహకారం, ఈయన ఒక్కడు తప్ప పేరు పెట్టల. అది అయినప్పటికీ ఏప్రిల్ 11 ఎలక్షన్ ఉన్నా, మార్చి 20 నుండి ఏప్రిల్ 9 వరకు చూడండి సునామీ. ఇంకా మీ అన్యాయాలన్నీ రేపు ఎల్లుండి చెప్తాను మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఐలాపురం హోటల్కి మేము రిటర్న్గా ఇచ్చాం 3-4 నెలల క్రిందట. మీ హోమ్ మినిస్టర్కి ఇచ్చాం, ఇంటెలిజెన్స్కి ఇచ్చాం, మీ డీజీపీకి ఫిబ్రవరి 6-7 తర్వాత పంపించాం. మినిమం సెక్యూరిటీ పెట్టండి. లేదా ప్రజలారా, తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలు ఓటేయకండి, జగన్ పార్టీకి 5 సంవత్సరాలు ఓటేయకండి, ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్కే మీరు ఓటేయండి. మంచి కోర్ కమిటీ, మంచి క్యాండిడేట్లు, యాస్పిరెంట్స్ ఉన్నారు. నా ఏకైక కోరిక, నా మీద దాడి జరిగినా, నాకు ప్రాణహాని జరిగినా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఇప్పుడు ట్రంప్ గారు హోలీఫీల్డ్ ఎలా నాకు సపోర్ట్ చేస్తున్నారో, ముస్లిం కంట్రీస్ అన్నీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో చారిటీకి, డెవలప్మెంట్కి, ఇండియాకి, అందరూ సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. ఒక్క అవకాశం నాకు ఇచ్చి తీరండి. 1 సంవత్సరంలో ఆంధ్రాని అమెరికా చేసే లెవెల్కి తీసుకెళ్తా. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. టోటల్ ఆంధ్ర అభివృద్ధి ఏంటో 1 ఇయర్లో చేయకపోతే 1 ఇయర్లో రిజైన్ చేస్తా, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. ఉన్నాయి 2 పార్టీలు వాళ్ళు ఇప్పటి వరకు. మేము వచ్చాం, సునామీలా కొట్టేశాం, ఫ్యాక్ట్ అది. చూస్తారు కదా మీరు కూడా దయచేసి మీడియా మిత్రులారా, ఆఫ్ ద రికార్డ్ అయినా ఆన్ ద రికార్డ్ అయినా మంచి క్యాండిడేట్లు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి కూడా, అభ్యర్థుల్ని మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తాం. ఆల్రెడీ 3000 మంది ఆన్లైన్లో అప్లై చేశారు. 150 మందిని ఒక లిస్ట్ చేసాం. 20వ తారీఖుని మీకు నేను ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్నాను. ఇంకా సర్ప్రైజు ఎర్లీగా చేసేస్తామేమో. ఎవరో మీరు మంచి మాట పెద్దవారు, జర్నలిస్టుకి కూడా సీట్ ఇస్తామన్నా మళ్ళీ అలాగని ఇంకా ఇబ్బంది పడొద్దు. ఒకసారి ఒక ఆన్సర్ చేసి 28 లక్షలు ఖర్చు పెట్టుకుంటే చాలు. 5-10 లక్షలు ఖర్చు పెట్టుకొని పూర్తి అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్ పార్టీ. 28 కోట్లు 280 కోట్లు ఖర్చు పెట్టిన వారు కూడా గెలవరు. దానికి ఉదాహరణ శేర్లింగంపల్లి తెలంగాణలో, కూకటపల్లి అండ్ ఇంకోటి ఖమ్మం. గుర్తించుకొని 3 గుర్తించుకుంటే చాలు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసు. మీడియా మిత్రుల దగ్గర అందరి దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా లైవ్ ఇవ్వకపోవడం ఇంకా బాధగా ఉంది. లైవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి 25 రోజులు ఆ తర్వాత నా ముఖం 1 నిమిషం చూపించొద్దు, నా మాటలు 1 నిమిషం వినిపించొద్దు. మా ఏప్రిల్ 9 వరకు దయచేసి లైవ్ ఇవ్వండి. లైవ్ పిలుచుకోండి. నేను ప్రపంచ CNN BBCలో సంవత్సరం అడిగితే వెళ్ళేవాడిని కాదు ఇంటర్వ్యూలకి. మీకే చెప్పారు కదా రజనీకాంత్ గారు 2001లో 3 రోజులు వచ్చి కూర్చున్నారు గుంటూరులో. 3 హెలికాప్టర్లు వచ్చినప్పుడు పాపం ఆయనకు 1 నిమిషం ఇంటర్వ్యూ ఇవ్వలే.
ఇప్పుడు నేను రజనీకాంత్ గారు పిలిచినా మరలా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు? మీడియా ద్వారా మార్పు తేవాలి అంతే కోరిక. నేను పాపులర్ అవ్వాలని కాదు, ప్రపంచం అంతా పాపులర్. నేను నాకంటే పాపులర్ పర్సన్ 200 దేశాల్లో ఇంకొకడు లేడు. కపిల్ సిబ్బాల్ ఇక్కడ పాపులర్ లాయర్గా, తందుల్కర్ ఇక్కడ 20 దేశాల్లోని, ఇంకెవరో ఉంటారు ఇంకొక పాపులర్. 200 దేశాల్లో పాపులర్ పొందిన ఏకైక వ్యక్తిని. నాకు పాపులారిటీ వద్దు. నా మెసేజ్ దయచేసి మీరు మీడియా ఓనర్స్, మీడియా మిత్రులు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఒక్కరోజు ఆక్కండి, కంటిన్యూ చేయండి. యూట్యూబ్లో కంటిన్యూ చేయండి, మంచి క్యాండిడేట్స్ని పెట్టండి. మీకు నేను ఎంత మేలు చేస్తానో మీడియా మిత్రులకు, మీడియా ఓనర్స్కు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇంతమంది ముఖ్యమంత్రులు చూశారు, నన్ను చూస్తారు. ఏ విధంగా అభివృద్ధి చేస్తానో ఒక ట్రంప్ కాదు, మినిమం 10 ప్రెసిడెంట్లు 1 ఇయర్లో తేకపోతే విజయవాడ నా పేరు కేఏ పాల్ కాదు. 1 ఇయర్లో నన్ను గెలిపించిన 1 ఇయర్లో ట్రంప్తో సహా 10 మంది ప్రెసిడెంట్ని, 100 మంది బిలియనీర్ని, భీమవరం బంకర్ హంట్, జేబీ హంట్, మైక్ హక్బిల్ ఎలా తీసుకొచ్చానో నాతో నా ప్లేన్లో తీసుకొచ్చి తీరుతా. ఇంతకంటే సూటిగా ఎవరు? ఒక్క డిబేట్ చేయండి, కుప్పంలో కంటెస్ట్ చేస్తాను అంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకి చేతనైతే డిబేట్ చేయాలి కదా, ప్రజాస్వామ్యంలో చేత కాదు ఆయనకి. జగన్ ఎలాగా డిబేట్ చేయను, ఆయన ఆల్రెడీ సరెండర్ అయిపోయారు. ఫ్యాను హెలికాప్టర్ ఒకలాగా ఉంటుందని, ఓడిపోతున్నామని. ఇంక తత్మా పార్టీలకి ఎవరికి 3-4% ఓట్లు కూడా పడవు. అవినీతి పార్టీలన్నీ వాష్ అయిపోబోతున్నాయి. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మీ సహాయం, మేలో మహిమ, జూన్లో అద్భుతాలు. మా ప్రోగ్రాంకి పర్మిషన్ ఇవ్వలేదు, అప్లై చేసిన నా డాక్యుమెంట్స్తో. ఎలక్షన్ కమిషనర్ డిపార్ట్మెంట్ వచ్చి పేర్లు తీసుకున్నా, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి పేరు తీసుకున్నా, ఇచ్చి ఎందుకు క్యాన్సిల్ చేశారు అని. లేదండి ఇవ్వలేదని ఆర్గ్యుమెంట్ చేశారు. నేను స్పీచ్ ఇవ్వలా. ఒక ఊరికి వెళ్ళాం, 1000 మందిలో 1000 మంది వచ్చేసారు. వీళ్ళే రుజువు. నేను 1% అబద్ధం ఆడుతుంటే, లైఫ్లో అబద్ధం ఆడలేదు, ఆడను. 1000లో 1000 మందిని, అన్ని పార్టీలు వారు, సార్ మీరు ఇక్కడ నిలబడండి అని. అది ఎక్కడ? తుందూరు పక్కనే, తుందూరు పక్కనే. లైఫ్లో ఆ గ్రామం నేను వెళ్ళా. ఇంత స్పందన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేస్తూ వారు రమ్మని అంటే ఉదయం 8 నుంచి కడప నుంచి వచ్చేసారు, తిరుపతి నుంచి వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ మేము రాత్రి అంతా ప్రయాణం చేసి పడుకుందామంటే మా స్టాఫ్ అందరూ పడుకొని ఉన్నారు. నేను 2 అవర్సే పడుకుంటాను కనుక వాళ్ళని ప్రిపేర్ అవ్వకుంటే 8కి, 9కి, 10కి, 11కి. ఇప్పుడు ప్రెస్ మీట్ కొంచెం లేట్ రావడానికి కారణం ఇంకా క్యాండిడేట్స్ రూమ్లో 301లో కూర్చున్నారు. అందులో కమ్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కేవలం ఇతర క్యాస్ట్లే కాదు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఒకరిని కలిసి ప్రతి ఒక్కరిని కలగానే పంపిస్తున్నా. ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడితేనే మీకు గెలుపు. మీ నియోజకవర్గంలో ఎవరిని అడగండి, ఎక్కడ అడగండి. ఇంకా 22 కనీసం ఒక 20 తక్కువ టైం ఉన్నా అనేక మనం ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. బహిరంగ సభలు పెట్టలేదు. ఇప్పుడు 20 రోజుల టైం ఉంది కనుక 20వ తారీఖుని స్టార్ట్ చేస్తే 21ని ఓపెన్ మీటింగ్స్ పెడుతున్నాను. 21 నుండి నిన్న ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టాం.